హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. కశ్యప్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ పార్ట్ 1 చూసాం. పార్ట్ 2 హాయ్. ఓ yes hi. సో సార్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏమన్నా? 2 programs అండి. A very vibrant programs. మేలో 18th and 19th బిజినెస్ గ్రోత్ సైకాలజీ. బిజినెస్ లో మినిమం 30 నుంచి 130% గ్రోత్ కావాలంటే యాజ్ ఎ లీడర్గా నా మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక హై పర్ఫార్మింగ్ టీమ్ ఎలా బిల్డ్ చేయాలి, సేల్స్ని ఎన్హాన్స్ ఎలా చేయాలి, మల్టిపుల్ టాపిక్స్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు బిజినెస్. సో బిజినెస్ గ్రోత్ సైకాలజీ 2 days ప్రోగ్రామ్ మేలో ఉంటుంది. దెన్ జూలైలో అన్షేకబుల్. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మైండ్ని అన్షేకబుల్గా ఎలా నిలబెట్టగలగాలి అనేది బీ అన్షేకబుల్ జూలైలో ఉంటుంది. అది కూడా 2 days ప్రోగ్రామ్, ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ అవైలబుల్. ఫెంటాస్టిక్. సార్ అయితే మనం ఎన్పిడి పార్ట్ 1 చేసాం. పార్ట్ 2 లైక్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని డిస్కస్ చేసాం. ఇప్పుడు అసలు మన పార్ట్నర్ లేదా మన బాస్ కనుక నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్తో వాళ్ళు ఉంటే మనం వాళ్ళని ఎలా ఎదిరించాలంటారు? లైక్ వాళ్ళని ఎదిరించాలా, వాళ్ళని అసలు ఫేస్ చేయగలుగుతామా, వాళ్ళతో సిచ్యువేషన్స్ మనం ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఎలా చేయాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలి? ఎస్ రైట్. నార్సిస్టిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్సిస్టిక్కా కాదా, అది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆర్ అవతల వ్యక్తి నార్సిస్టిక్కా కాదా ఎలా ఐడెంటిఫై చేయాలి, మీరు అన్నట్టు మనం పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసాం, అది చూడొచ్చు. నార్సిస్టిక్ వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందండి. ఒకటి, రిలేషన్షిప్లో మన పార్ట్నర్ అయితే, భార్య అయినా భర్త అయినా, లేదా బాస్ అయితే, ఆఫీస్లో గనకైతే బాస్ అయితే బాస్ గనక నార్సిస్టిక్ అయితే నువ్వు కాకపోతే ఇంకో కంపెనీ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. మరి రిలేషన్షిప్ అయితే ఎవరికడిగా చాలా కష్టం. ఈ భావనే నార్సిస్టిక్ మెంటాలిటీ వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా భరించేటట్టు చేస్తోంది. నార్సిస్టిక్ వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలవాలంటే వాళ్ళు ఫస్ట్ ఎలా డీల్ చేస్తారో మనకు తెలవాలి, వాళ్ళు మనతో ఎలా ఆడుకుంటారో మనకి తెలవాలి. నార్సిస్టిక్ వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వ్యక్తిలో ఒక ఇమోషనల్ వీక్నెస్ని తీసుకొని వీళ్ళు టార్గెట్ చేస్తారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఇది అర్థమైతే వాళ్ళని డీల్ చేయడం చాలా ఈజీ అండి. కానీ నార్సిస్టిక్ మెంటాలిటీని భరించటం కాదు, భరించటం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. డీల్ ఎలా చేయాలో నేర్చుకుందాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు గేలం వేస్తారు ఏమండి, చేపలు పట్టడానికి గేలం వేస్తారు కదా, ఆ గేలానికి వాళ్ళు ఏం చేస్తారు, ఒక హుక్ ఉంటుంది రైట్, ఆ హుక్కుకు వాళ్ళు ఏదో ఒక మాంసం ముక్కో లేకపోతే ఒక వానపామో ఏదో పెడతారు, చేపకి ఇష్టం అయ్యేది రైట్. నా దాన్ని నీళ్ళల్లో దింపుతారు. నీళ్ళలో దింపంగానే ఇది బాగా గమనించండి, చేప వస్తుంది. చేప వచ్చి ఒక్కసారి తిన్నానులే అని చెప్పి అది తినటానికి నోరు తెరిచి దగ్గరికి వెళ్తుంది, నా హుక్ అయిపోతుందండి రైట్, గేలానికి చిక్కుతుంది. నార్సిస్టిక్ వాడేసే గేలం ఏంటంటే అవతల వ్యక్తి యొక్క ఇమోషనల్ వీక్నెస్ ఏదైతే ఉంటుందో లేదా భయం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని వీడు గేలం వేస్తుంటాడు. ఎవరికడికి నా చేపలు పట్టేవాడు గేలం వేసి గేలంలో పడంగానే చేపని బయటికి తీస్తాడు, తర్వాత వాడు ఏం చేసుకుంటాడో చేప చచ్చిపోతుంది, అయిపోతుందండి. కానీ నార్సిస్టిక్ మెంటాలిటీ వాడితో జీవితం ఎలా ఉంటుందంటే, నా ఒకసారి గేలానికి చిక్కాం, వాడెమ్మటే నీళ్ళలో నుంచి బయటికి తీసేసి మిమ్మల్ని చంపాడు. నా ఫస్ట్ పైకి లాగుతాడు, గిలగిల కొట్టుకుంటామండి ఇమోషనల్గా, అసలు చచ్చిపోవటమే బెటర్ దీనికంటే, అసలు వీడిని వదిలించుకుందాం అనే ఫీలింగ్ కలిగేటప్పుడు మళ్ళీ చేపని నీళ్ళలో ముంచుతాడు. సూపర్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఒక హోప్ క్రియేట్ చేస్తారు, మారతాడేమో, ఎంతమందిని మనం మారటం చూడలా, ఈ వ్యక్తి కూడా మారతారేమో అన్న హోప్ అవతల వ్యక్తిలో కలగజేస్తారు. అవతల వ్యక్తి ఎవరయ్యా అంటే బాధితులు అని నేను అంటున్నా.
బాగా గమనించండి, చేపని నీళ్ళల్లో తీసేసి అవతల బారేస్తే చచ్చిపోతుంది, అయిపోతుందండి అక్కడికి. కానీ నార్సిస్టిక్ వాడితో జీవితం ఎలా ఉంటుందంటే, కాసేపు నీళ్ళల్లో చేప ఉంటుంది, కాసేపు మిమ్మల్ని మంచిగా ఉంచుతాడు, ప్రేమ చూపిస్తారు, కాసేపు బయటికి తీస్తారు. ఆ బయటికి వచ్చినప్పుడల్లా చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఇది మీరు మరి డీల్ చేయాలంటే ఎలా అంటే గేలానికి చిక్కకూడదు, అంతే కదండి. చేప నీళ్ళలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? గేలం వేసినప్పుడు గేలానికి చిక్కకూడదు. వీళ్ళేసే గేలం ఏంటి? నార్సిస్టిక్ వాళ్ళు వేసే గేలం ఏంటి? బాధితులు ఎందుకు చిక్కుకోబోతున్నారు? అబ్సల్యూట్లీ ఇమోషనల్ గా ఏ పాయింట్ లో అయితే మనం వీక్ ఉంటామో దాన్ని పట్టుకుంటారు. అదేంటి అనేది నేను 1-2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అది ఆ ఇమోషనల్ వీక్నెస్ అనేది మీ వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భార్య భర్త, ఏమండి, భర్త నార్సిస్టిక్ మెంటాలిటీ అనుకున్నాం. ఎరా నువ్వు ఇందాక నుంచి చూస్తున్నావు నార్సిస్టిక్ మెంటాలిటీని మేల్ జెండర్తోనే ఇది చేస్తున్నావు, ఫీమేల్స్లో నార్సిస్టిక్ ఉండరా? ఉంటారు, నేను కాదనట్లా. కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే యూజువల్గా మేల్స్లో నార్సిస్టిక్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది ఉంటారు ఫీమేల్తో కంపేర్ చేస్తే. ఫీమేల్స్ ఉండరు అని నేను అనట్లేదండి, ఉంటారు, కానీ యూజువల్గా తక్కువ. సో ఇప్పుడు భార్య భర్త నార్సిస్టిక్ మెంటాలిటీ. నా ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, రైట్? మనం పార్ట్ 1లో చెప్పుకున్నాం, నార్సిస్టిక్ వాడు తప్పు అని వాళ్ళు ఒప్పుకోరు, రైట్? నా ఆర్గ్యుమెంట్, హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, డిస్కషన్ నుంచి మొదలై హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు డిసైడ్ అయ్యారా అసలు వీడిని పట్టించుకోవద్దు, వీడి మాట వినొద్దు, వీళ్ళతో ఉండొద్దు, దండగా అని మీరు డిసైడ్ అవుతున్న టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే, మీ ఇమోషనల్ వీక్నెస్ ఒకటి ఉంటుంది కదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, భార్యకి పేరెంట్స్ అంటే ఇష్టం అనుకుందాం, పేరెంట్స్ సఫర్ అవ్వటం, పేరెంట్స్ని సఫర్ చేయటం ఇష్టం లేదు ఆవిడకి అనుకుందాం. దాన్ని ఈ నార్సిస్టిక్ మెంటాలిటీ హస్బెండ్ ఏం చేస్తాడంటే క్యాచ్ చేసి ఏం చేస్తాడంటే, ఇగో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఇంతే కంటిన్యూ అయితే ఇది ఎక్కడి వరకు పోతుందంటే ఇలా అవుతుంది, ఎండ్లో ఏమవుతుందో తెలుసా, నువ్వు మీ పేరెంట్స్ సఫర్ అవ్వటానికి నువ్వే కారణం అవుతావు. ఇమోషనల్గా అర్థమవుతుందా? లేదు, పిల్లలంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, ఇమోషనల్ వీక్నెస్ పట్టుకుంటారు వాళ్ళు. లేదు, సమాజంలో పరువు పోతుందేమో, వాళ్ళు బాస్ అయినా సరే పార్ట్నర్ అయినా సరే అండి, మీరు ఇది బాగా కోరిలేట్ చేసుకోవాలి. ఆ వీక్ పాయింట్ ఏదైతే ఉందో అది పట్టుకుంటారు. అది పట్టుకొని ఏం చేస్తారంటే, మీరు నాతో ఉండకపోయినా, లేదా నేను కరెక్ట్ అని ఒప్పుకోకపోయినా, నేను చెప్పింది వినకపోయినా, లేదా నేను చెప్పినట్టు చెయ్యకపోయినా, ఇగో చూడు ఇవన్నీ నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. సఫర్ అయ్యేది నువ్వే. వెరీ వెల్ సెడ్ అండి, సఫర్ అయ్యేది నువ్వే. కానీ ఈ బాధితులు, విక్టిమ్స్ మర్చిపోయేది ఏంటంటే, వీళ్ళు చెప్పిన మాట విన్నా కూడా సఫర్ అయ్యేది మీరే కాదా? కానీ రిలేషన్స్ ఇక్కడ అంటే ఇప్పుడు ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం. ఇఫ్ ఉమెన్ ఇస్ సఫరర్, ఇక్కడ ఎలా ఆలోచిస్తారు అంటే, యాజ్ ఎ ఉమెన్గా చెప్తున్నా, ఇంతవరకు జరిగిన ఈ రిలేషన్షిప్ జర్నీ ఏదైతే ఉందో దానికి బాగా అటాచ్మెంట్ ఉంటుంది. సో ఆ అటాచ్మెంట్ వల్ల ఇందులో నుంచి బయటపడలేరు. మెన్ కూడా అయి ఉండొచ్చు. సో రిలేషన్షిప్ జర్నీకి అటాచ్ అయి ఉన్నావు, సో కానీ ఆ రిలేషన్షిప్ జర్నీ చాలా పెయిన్ఫుల్. ఎలా బయటపడతాం? మీకు మీ కాలంటే ఇష్టం, మీ కాలు సెప్టిక్ అయింది, తీసేస్తారా? తీసేరండి. అమ్మో నా కాలు నేను కుంటివాణ్ణి అవుతా అన్నప్పుడు ఆలోచిస్తారా? అరే బతికుంటే చాలని ఆలోచిస్తారా? బతికుంటే చాలని. మరి నార్సిస్టిక్ మెంటాలిటీ మీ పార్ట్నర్ అయినా సరే, మీ బాస్ అయినా సరే ఎందుకు భరిస్తున్నారండి? వాడేం చెప్తున్నాడు, రే నీ కాలు పోతుంది, జీవితం పోతుందిరా. మరి ఓకే, వీళ్ళని వదిలేసి నేను వీళ్ళని వదిలేస్తే నెక్స్ట్ ఇంకొక రిలేషన్షిప్ వచ్చేవాడు ఎట్టుంటాడో, వచ్చే అమ్మాయి ఎట్టుంటుందో, అబ్సల్యూట్లీ కదా. మళ్ళీ ఇదే రకంగా పెయిన్ ఉంటుందేమో, అది పక్కన పెడదాం అండి, అది ఫ్యూచర్. ఒక నిమిషం పక్కన పెడదాం. ఫ్యూచర్ లో కూడా ఇంకొక రిలేషన్షిప్ పోవటమా వద్ద, ఫస్ట్ దీని పరిస్థితి ఏంటండి? ఇది పెయిన్ఫుల్ కదా, ఎందుకు భరించాలి? అంటే కశ్యప్ నార్సిస్టిక్ పార్ట్నర్ అయితే విడిపోవటమేనా? నేను విడిపోవటమే అని నేను చెప్పట్లేదండి, నేను చెప్పట్లా. వాళ్ళని మార్చొచ్చు, కానీ మీ తరపున ఫస్ట్ మీరు ఏం చేయాలి? భరించటం వదిలేయాలి, ఆపేయాలి. గ్యాలంలో పడద్దు.
మీరు వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు లేదా ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు గొడవలు ఆర్ ఆ హీటెడ్ డిబేట్స్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ మీరు పాటించాల్సిన రూల్ ఏంటయ్యా అంటే ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యి మీరు వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. మరి ఒకవేళ అలా చేస్తే అంటే ఎమోషనల్ గా డిటాచ్ అయి చేస్తే వాళ్ళ ఈగో హర్ట్ అయితే? మై డియర్ ఫ్రెండ్, ఈగో వాళ్ళది ఎప్పుడు హర్ట్ అయ్యే ఉంటుంది. ఓకే, వాళ్ళ ఈగో హర్ట్ అయిందండి, వాళ్ళ ఈగో హర్ట్ కాకముందు మిమ్మల్ని హర్ట్ చేయలేదా? సరే, ఈగో హర్ట్ అయిందా, ఇంకేం, ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ హర్ట్ కదండి. వాళ్ళ ఈగో హర్ట్ అవ్వాలి. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే నార్సిస్టిక్ మెంటాలిటీ ఎప్పుడు మారతారో తెలుసా? నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఇమోషనల్ వీక్నెస్కి వాళ్ళు గేలం వేస్తారు అని. వాళ్ళు మనుషులేనండి, వాళ్ళకి భయాలు ఉంటాయి, వాళ్ళకి ఇమోషనల్ వీక్నెస్లు ఉంటాయి. వీళ్ళు ఎలా చేంజ్ అవుతారు? ఎలా, ఏ వ్యక్తి అయినా ఎలా చేంజ్ అవుతాడంటే అది నార్సిస్టిక్ కాదండి, ఎవరైనా సరే. ఒక మైండ్, హ్యూమన్ మైండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే వాళ్ళకెంతో వాల్యుబుల్ అయింది, వాళ్ళకెంతో ఇష్టమైంది పోతుందేమో అన్న భయం కలిగినప్పుడు వాళ్ళు చేంజ్ అవుతారు. నెలలో, సంవత్సరాల టైం అక్కర్లేదండి, మిల్లీ సెకండ్స్, నేను సెకండ్ కూడా అనట్లా, మిల్లీ సెకండ్లో హ్యూమన్ మైండ్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు? ఆ కరెక్ట్ భయం తగిలినప్పుడు. వీళ్ళకి భయాలు ఉంటాయండి, అవి మనం గమనించాలి. ఆ భయం అంటే ఆ ఆపోజిట్ పర్సన్ అంటే ఇష్టం ఉంటేనే కదా ఆ భయం వచ్చేది. ఒకవేళ ఆ పర్సన్ అంటే ఇష్టం, కమ్ ఆన్ అక్షర, ప్లీజ్ అండర్స్టాండ్, నార్సిస్టిక్ మెంటాలిటీకి అవతల వాళ్ళ మీద నిజంగా ఇష్టం ఉంటే ఇంత టార్చర్ చేస్తారా? ఇంత ఇమోషనల్గా హర్ట్ చేస్తారా? ఆలోచించండి ఒకసారి. అది ఇష్టమా? వాళ్ళ మీద కూడా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళంటే పిచ్చి నార్సిస్టిక్ మెంటాలిటీకి. నేను అందుకే పార్ట్ 1లో చెప్పా, అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. గ్రీక్ మైథాలజీలో నార్సిస్టిక్ మెంటాలిటీ గురించి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారండి. ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి, నార్సిస్టిక్ మెంటాలిటీ ఉన్న ఒక వ్యక్తి, అమ్మాయా అబ్బాయా ఎవరైతే వాళ్ళు అలా వెళ్తూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఒక చోట ఒక చిన్న కొలను చూశారు, వాటర్ బాడీ. తన రిఫ్లెక్షన్ తను ఆ వాటర్లో చూసుకున్నాడు లేదా చూసుకొని అబ్బా ఎంత బాగున్నారా నేను అని మురిసిపోవటం మొదలుపెట్టారు. మురిసిపోవటం తప్ప కాదండి, కానీ ఆ మురిసిపోవటానికి ఫుల్ స్టాప్ పెట్టలా. మురిసిపోయి జీవితం అంతా చంకనాకిపోయింది, అన్నీ మర్చిపోయి చచ్చిపోయారు అక్కడే కూర్చొని. ఏం మురిసిపోయారు? నేను అందగాన్ని. ఇక్కడ అందం గురించే నేను మాట్లాడట్లేదండి, ఇమోషనల్గా నేను గొప్పవాణ్ణి. వాడు గొప్ప అని వాడు ఎత్తుక్కుంటున్నప్పుడు మీ మీద ఇంకా ఇష్టం, గౌరవం, రెస్పెక్ట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? మీకు బాగా ఇష్టమైన వాళ్ళని, మీరు బాగా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని మీరు హర్ట్ చేస్తారా? మేబీ బై యాక్సిడెంట్, అన్ఇంటెన్షనల్ గా ఎప్పుడైనా హర్ట్ చేయొచ్చు, కానీ ఎమ్మటే మీరు వెళ్ళి సారీ చెప్పటం లేదా ఇంకొకసారి హర్ట్ చేయకుండా ఎలా మాట్లాడాలి అనేది మనం రిఫ్లెక్ట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? నార్సిస్టిక్ మెంటాలిటీ వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తుంటే కంటిన్యూస్గా హర్ట్ ఎందుకు చేస్తున్నారండి? మరి ప్రేమ ఎక్కడుందండి? ఇష్టం ఎక్కడుంది అక్కడ? నేను అందుకే చేప, గాలం అన్న పదం వాడింది. అందుకే మీరు అడిగారు కదా, ఇష్టం ఉండదా? చేపలు పట్టుకోవటానికి గాలం వేసేవాడికి చేప అంటే ఇష్టమా? వాడి కడుపు నింపుకోవటానికి అవసరమా? అవసరమే. అబ్సల్యూట్లీ. సరే, ఇప్పుడు వీళ్ళు ఎలా చేంజ్ అవుతారు అని మీరు చెప్పారు, వాళ్ళకి బాగా ఇష్టమైనది పోగొట్టుకుంటారేమో అన్న భయంతో. అది ఎట్లాంటి సందర్భం అయి ఉంటుంది? అది సిచ్యువేషనల్ అండి. ఇది ఇప్పుడు నార్సిస్టిక్ మెంటాలిటీ వాళ్ళతో ఉండే పార్ట్నర్స్ మీరు ఒకసారి ఆలోచించండి. మీరు గనక ఇట్లాంటి టార్చర్ అనుభవిస్తుంటే, నేను ఇందాక చెప్పింది అదే, ఏ హ్యూమన్ మైండ్ అయినా, అది నార్సిస్టిక్ అయినా ఇంకేదైనా సరే, మారాలి అంటే ఎంతో వాల్యుబుల్, విలువైనది వాళ్ళ దృష్టిలో, మీ దృష్టిలో కాదు. పోతుంది, ఇలా ఉంటే పోతుంది, నేను మారకపోతే ఇది పోతుంది అన్న భావన వాళ్ళల్లో కలిగించాలి. అది ఏంటి అనేది ఇండివిజువల్కి మారుతుందండి. దట్ ఈస్ టోటల్లీ సిచ్యువేషన్. ఓకే అండి. సో
సింపుల్ స్ట్రైట్ ఆన్సర్, నార్సిస్ట్ మీ రిలేషన్షిప్ లో మీ పార్ట్నర్ అయినా లేదా మీ ఆఫీస్లో మీ బాస్ అయినా నార్సిస్టిక్ మెంటాలిటీ అయితే భరించటం కరెక్ట్ ఆప్షన్ కాదు. నోరు మూసుకొని కూర్చోవటం కరెక్ట్ ఆప్షన్ కాదు. అడ్జస్ట్ అవ్వటం కరెక్ట్ ఆప్షన్ కాదు. మరి కశ్యప్ ఎదురించాలా? ఎదురిస్తే మా ఉద్యోగం పోతుందేమో, రిలేషన్షిప్ లో అయితే రిలేషన్షిప్ పోతుందేమో. ఎదురిచ్చటమా, ఎక్స్ప్రెస్ చేయటమా, అది ఏంటి అనేది సిచ్యువేషనల్ ఆన్సర్. కానీ అది మీరు చెయ్యకపోతే మీ ఉద్యోగమో మీ రిలేషన్షిప్ కాదు, మీరు పోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జీరో టాలరెన్స్ అండి, జీరో టాలరెన్స్. అంటూ ఉంటారు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అని. ఓయ్, ఇది వదులుకోవటం కాదండి. వదులుకోవటం అంటే ఎప్పుడు వచ్చింది మాట? నాకెంతో ఇష్టమైంది పోతోంది, నన్ను టార్చర్ చేసే వ్యక్తికి వాళ్ళు ఎందుకు ఉండాలండి నా లైఫ్లో? వాడు నా తెలియకడుగా. వాళ్ళని వదులుకోవటానికి కూడా బాధపడక్కర్లా, ఆనందపడాలి. ఇంకా కరెక్ట్గా పచ్చిగా చెప్పాలంటే. ఓకే అండి. అయినా అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే మోర్ దాన్ 1 hour అయ్యేటట్టు, బట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాకు తెలిసేలా చేశారు. సో చూసారు కదా సార్ మనకు చెప్పిన పాయింట్స్ అన్ని. అయితే సార్ చెప్పిన ఈవెంట్స్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి, అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.